హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్లౌజ్ పైన ఏ విధంగా ట్రేసింగ్ వేసుకోవాలో నేర్చుకుందాము. మనం బ్లౌజ్ పైన ట్రేసింగ్ వేయడానికి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలో లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఈ విధంగా మనము అన్ని మెజర్మెంట్స్ రాసేసుకున్నాము వారిచ్చిన శాంపుల్ బ్లౌజ్ ని బట్టి. ఇవే మెజర్మెంట్స్ ని బట్టి ఒక పేపర్ మీద మీరు ముందుగా డ్రా చేసేసుకోండి. చూడండి, ఇక్కడ పింక్ లైన్ తో చేసింది ఈ లైన్ అంతా ఈ పింక్ లైన్ లోపల మాత్రమే మనం వర్క్ చేయాలి. ఎక్కడైతే నేను ఈ డాటెడ్ లైన్స్ తో వేసానో ఇదంతా కటింగ్ పార్ట్ అన్నమాట. ఈ పింక్ దాంట్లోనే మనం వర్క్ చేసుకోవాలి. ఈ చుట్టూ ఉన్న డాటెడ్ లైన్ అంతా కటింగ్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్. ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఇక్కడ ఈ డాటెడ్ బ్లూ లైన్ ఉంది కదా, ఇదంతా చుట్టూ ఈ విధంగా కట్ చేసేయండి. ఇదేమో బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. మనము వర్క్ చేసుకోవాల్సింది ఈ ప్లేస్ వరకు, ఈ కట్ వరకు. బార్డర్ అయితే ఈ కట్ వరకు, ఫుల్ అయితే ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇదంతా చేసుకోవాలి కదా. అందుకనే ఈ పింక్ లైన్ లో మాత్రమే మనం వర్క్ చేసుకోవాలి. ఈ బ్లూ డాటెడ్ లైన్ అంతా కటింగ్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది హ్యాండ్. హాఫ్ హ్యాండ్ నేను ఇక్కడ డ్రా చేశాను. మనం ఇక్కడ ఎవరికైనా తిన్నగా ఉన్న వారికైనా లావుగా ఉన్న వారికైనా మనం హ్యాండ్ కి బోర్డర్ వేయాలి అని అంటే మనం ఖచ్చితంగా 12 ఇంచెస్ మాత్రమే వేయాలి. ఇది హాఫ్ హ్యాండ్ కాబట్టి నేను 6 ఇంచ్ వరకు పెట్టుకున్నాను. ఈ పింక్ కంటిన్యూస్ లైన్ లో మాత్రమే మనం వర్క్ చేసుకోవాలి. ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, ఇది ఈ విధంగా డాటెడ్ లైన్ ఉంది కదా, ఇదంతా మనం ఈ బ్లూ డాటెడ్ లైన్ ఇదంతా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మీరు ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్ అంతా కటింగ్ చేసేసి పెట్టుకోండి. మనము వర్క్ తో పాటు స్టిచ్చింగ్ పర్పస్ ఎక్స్ట్రా యాడ్ చేసిన దాంతో ఈ కటింగ్ చేసుకున్నాం కదా, దీన్ని మీరు క్లాత్ పైన పెట్టేసి మొత్తం ఈ విధంగా డ్రా చేసేసుకోండి. మీకు ఇప్పుడు ఇదంతా కటింగ్ చేసేసుకోవాల్సిన పార్ట్. తర్వాత మీరు ప్రింట్ వేసుకునేటప్పుడు డిజైన్ వేసుకునేది మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్, హ్యాండ్ కూడా వేసేసుకోండి. ఈ విధంగా మనం మార్క్ చేసేసుకున్నాం కదా, విత్ స్టిచ్చింగ్ పర్పస్ కూడా మనం యాడ్ చేసేసుకుని మొత్తం ఇలా డిజైన్ అవుట్ లైన్ వేసుకుని ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ట్రేసింగ్ పేపర్ మీద డిజైన్ వేసుకోవాలి. ఇది ట్రేసింగ్ రోల్. నాకు అవసరం కాబట్టి నేను రోల్ కొనేసుకున్నాను, కానీ మీరు నార్మల్ చిన్న పేపర్స్ అంటే మీకు నెక్ కి సరిపడా ట్రేసింగ్ పేపర్స్ షాపులో అవైలబిలిటీ ఉంటుంది. అయితే మనము ఈ వేసుకున్నదంతా ఈ బ్లూ మార్కింగ్ అంతా మనం కలుపుకొని ఈ బ్లౌజ్ మీద వేసుకున్నాం, కానీ ట్రేసింగ్ పేపర్ మీద ఈ పింక్ లైన్స్ మాత్రమే మనం డ్రా చేసుకోవాలి. ఏ విధంగా డ్రా చేయాలో చూపిస్తాను. మీరు ఫస్ట్ తీసుకున్న ఈ పేపర్ ని ఇలా పెట్టేసుకుని ఈ ట్రేసింగ్ పేపర్ ని మొత్తం దీని మీద పెట్టేయాలి. మనకి ఇదంతా అవసరం లేదు, ఇక్కడ వరకు చాలు. మనకి ఇక్కడ వరకు సరిపోతుంది కదా. మీరు ఆల్ ఓవర్ వర్క్ చేసుకోవాలంటే దీని మీద వేసుకున్న డిజైన్ సరిపోతుంది. మీరు ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసేసుకొని ఈ లోపల డిజైన్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మీరు ప్రింట్ వేసుకోవాలనుకున్న దానికి ఈ విధంగా ఓన్లీ నెక్ పార్ట్ ఇక్కడ వరకు తీస్తే సరిపోతుంది. ఇక్కడ వరకు మీకు సరిపోతుంది కదా డిజైన్ వేసుకోవడానికి. మీరు ఈ కొంచెం ఎక్స్ట్రా ప్లేసెస్ వదిలేయండి. డిజైన్ మీకు ఇక్కడ వరకు సరిపోతుంది. మనం డ్రెస్ చేసినప్పుడు ఇటు ఎక్స్ట్రా క్లాత్ మీదకి రాకుండా ఇక్కడ వరకు మీరు ఎక్కడ వరకు కట్ చేస్తారు అని అంటే ఇక్కడ వరకు ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఈ పింక్ లైన్ మీద మీరు మార్క్ చేసుకోవాలి.
ఈ విధంగా మీరు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ డిజైన్ వేసుకోవాలి. సపోజ్ మీరు ఆల్రెడీ ఏమైనా డిజైన్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా కింద పెట్టేసుకుని మీరు డిజైన్ వేసుకోవచ్చు. లేదా మీరు హ్యాండ్ తోనే చేయాలి అని అనుకుంటే ఇక్కడ మధ్యలో మిర్రర్స్ అనుకోండి, ఇలా మిర్రర్స్ పెట్టుకోవడం, లేదు అంటే ఏదైనా డిజైన్ వేసుకోవడం. సపోజ్ ఇలా డిజైన్ అనుకోండి, మీరు మొత్తం హ్యాండ్ తో వేసుకోగలిగితే హ్యాండ్ తో వేసుకోండి. లేకపోతే ట్రేసింగ్ పేపర్స్ ఆల్రెడీ డిజైన్ పేపర్స్ ఉంటే మీరు చుట్టూ ఇక్కడే దీని కిందే పెట్టేసుకొని దీని చుట్టూ డిజైన్ వేసేసుకోండి. ఈ విధంగా మీరు వేసేసుకోండి. నేను జస్ట్ మీకు శాంపుల్ కి చూపిస్తున్నాను. మీరు కింద డిజైన్ పెట్టుకుని అయినా ట్రేసింగ్ వేసుకోవచ్చు. ఇలా మీరు మార్కింగ్ పెన్ తో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న దాన్ని బ్లౌజ్ మీద ప్రింటింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. మీకు బయట నార్మల్ గా థర్మాకోల్ షీట్ అంటే దొరుకుతుంది. మీరు డిజైన్ వేసుకున్న ట్రేసింగ్ పేపర్ ని ఇలా థర్మాకోల్ షీట్ మీద పెట్టేసి మీరు నార్మల్ నీడిల్ తీసుకుని మీరు ఇదంతా డిజైన్ పార్ట్ కదా, మనము అవుట్ లైన్ ఏమో ఇక్కడ వేసేసుకున్నాము, కటింగ్ పార్ట్ ఇక్కడేమో మనం ఓన్లీ డిజైన్ పార్ట్ వేసుకున్నాం. సో మీరు ఈ థర్మాకోల్ షీట్ మీద పెట్టేసి నార్మల్ నీడిల్ తో ఈ ప్లేస్ అంతా మీరు ఇలా హోల్స్ చేసేయండి. ఇలా మొత్తం హోల్స్ చేసేసి మీరు ఏ డిజైన్ వేయాలనుకుంటున్నారో అదంతా ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. తర్వాత మనకి షాపుల్లో ట్రేసింగ్ పౌడర్ దొరుకుతుంది. ఈ విధంగా ఉంటుంది ట్రేసింగ్ పౌడర్, మీకు షాపుల్లో దొరుకుతుంది. ఇది ట్రేసింగ్ పౌడర్ అంటే ట్రేసింగ్ పౌడర్ అని ఉంది కదా, ఈ విధంగా ట్రేసింగ్ పౌడర్ దొరుకుతుంది. మీరు కిరోసిన్ లో ఈ ట్రేసింగ్ పౌడర్ ని వేసి పేస్ట్ గా చేసుకోవాలి. ఇది నేను ఒక గిన్నెలో కిరోసిన్ వేసేసాను. కిరోసిన్ వేసేసి మీకు ఎంత కావాలో తెలుస్తుంది కదా, అంత సరిపడా ట్రేసింగ్ పౌడర్ వేయండి. మీరు యూజ్ చేయకుండా ఉంటారు కదా బ్రషెస్, దాంతో మీరు ఇలా మొత్తం హ్యాండ్స్ పెట్టకండి. ఇది కిరోసిన్ కదా, మన హ్యాండ్స్ స్మెల్ చాలా సేపు వరకు వదలదు. అందుకనే మీరు యూజ్ చేయని ఒక బ్రష్ తో ఇలా బాగా కలిపేసుకోండి. ఇది ఒక కొంచెం థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఇదంతా హోల్స్ చేసేసుకున్నారో, ఇది రెడీ చేసుకున్నారో, అప్పుడు మనం బ్లౌజ్ మీద ప్రింట్ వేసుకోవాలి. చూడండి, నేను కటింగ్ పార్ట్ తో కలిపిందంతా ఈ విధంగా ట్రేసింగ్ చేసి పెట్టుకున్నాను కదా. ఎప్పుడైతే నేను ట్రేసింగ్ పేపర్ మీద డిజైన్ కంతా హోల్డ్ చేసేసి రెడీగా ఉంటానో, ఇది మనం ఈ వైట్ మార్కింగ్ అంతా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నది కదా, సో హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటూ మీరు ఈ ట్రేసింగ్ పేపర్ ని పెట్టండి. చూడండి, మీకు ఈ లోపల ఉన్న వైట్ అంతా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. మనం ఈ బ్లూ మార్కింగ్ అంటే మనం ప్రింట్ వేసుకోవాల్సిందంతా హాఫ్ ఇంచ్ తక్కువగా ఉందన్నమాట. మనం ఈ బ్లూ మార్కింగ్ అంతా హోల్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ట్రేసింగ్ పౌడర్ ఈ పేస్ట్ తో మీరు ఒకసారి ఇలా రుద్దేయండి. నేను మొత్తంగా వేసుకోలేదు, కొంచెం మీకు చూపించడానికి కొంచెం డిజైనే వేశాను. ఈ విధంగా మీరు నెక్ అంతా మీరు ఎక్కడి వరకు హోల్స్ చేసుకున్నారో అదంతా ఈ విధంగా చేసేస్తే మీకు కింద ప్రింట్ పడిపోతుంది. ఇప్పుడు ఈ పేపర్ తీసేయండి. మీకు చూడండి, ఈ విధంగా ప్రింట్ పడింది కదా. ఇది కొంచెం ఈ కిరోసిన్ అంతా ఆరిపోతే మీకు ఇంకా థిక్గా కనిపిస్తుంది. చూడండి, మీకు ఈ బోర్డర్ అంతా నెక్ లైన్ అంతా
మార్కింగ్ పడింది. మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ పడింది. సో ఈ విధంగా మీరు బ్లౌజ్ మీద ట్రేసింగ్ వేసుకోవాలి. మీరు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మీ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఇది కటింగ్ పర్పస్. కటింగ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ వరకు కట్ చేసుకుంటారు. మీరు స్టిచ్ చేసిన తర్వాత అది ఇక్కడ దాకా వస్తుంది. ఈ విధంగా మీరు బ్లౌజ్ మీద ట్రేసింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి ఈ విధంగా ట్రేసింగ్ వేసుకున్నారు. అలాగే హ్యాండ్స్ కి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కి కూడా మీరు ట్రేసింగ్ వేసేసుకోవాలి.